శ్రీ గురుభ్యో నమః 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెలలోని తొలి 10 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా ఒక 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక అన్నిటికంటే ముఖ్య గమనిక ఏమిటంటే 2వ తేదీన మహాలయ అమావాస్య రోజున ఇతర దేశాల్లో సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ఎక్కడా ఆందోళన చెందవద్దు. ఇది భారతదేశంలో కనపడదు. ఇది కన్యా రాశిలో జరుగుతుంది. కేతుగ్రస్తంగా ఒక సంపూర్ణ బింబమే, స్థిర బింబమే 7 నిమిషాల 25 సెకండ్లు ఉంటుంది. వాస్తవానికి గ్రహణం చాలా పెద్దదే, కానీ దీని ప్రభావం ప్రజలపైన అధికంగా ఉంటుందనేటువంటి కొంతమంది చెప్పేటువంటి మాటల వల్ల అనేక మంది భయపడుతున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దు. కన్యా రాశిలో జరుగుతుంది. నాది కన్యా రాశే, నేనేమి భయపడటం లేదు. చక్కగా అనుకూలంగా, హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతంగా ఉంటున్నాను. మీరు కూడా ఉండండి. నెక్స్ట్, మీ రాశిలోనే అక్టోబర్ 9వ తేదీ నుంచి శుభగ్రహ గురువు వక్రం చెందుతాడు. దాని వివరాలు కూడా నేను చెప్పడం జరిగింది. దానికి చెప్పిన విధంగా పరిహారం చెప్పాను. ఆ పరిహారం పాటించడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేద్దాం. ఇంతకీ గ్రహణము న్యూయార్క్లో కనపడదు. అమెరికాలో కొన్ని ప్రాంతాలు, నెక్స్ట్ బ్రిటన్, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, జార్జియా, అర్జెంటీనాలోనే కనపడుతుంది. కనుక దీని గురించి ఆందోళన అస్సలు వద్దు. ఇక 1వ తేదీ ఉదయంతో ప్రారంభమై 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం మనస్సు కొంత స్థిమితంగా లేకుండా లిటిల్ బిట్ ఆందోళనకరంగా ఉండేలా అనేక అంశాలపైన ఉంటుంది. కెరీర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ముఖ్యంగా హెల్త్ విషయాలు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, లేక స్వగృహం కావచ్చు, లేక అద్దె గృహం కావచ్చు. ఏదైనా ఈ విషయాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఒక్కోసారి మీ నిర్ణయాలు అక్కడ దాకా వచ్చేసి అక్కడ పెండింగ్ పడే అవకాశాలు ఉంటాయి. అది పై అధికారులతో ఉండొచ్చు, దిగువ వ్యక్తులతో కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, వ్యాపార లావాదేవీలో కావచ్చు, వ్యాపార స్థానం కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, వాహన చోదకంలో కూడా కావచ్చు. ప్రయాణాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి ప్రయాణంలో కొంచెం ఏదో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం నిద్రపోయేటప్పుడు మన సామాన్ మన దగ్గర ఉందా ఏంటా. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే నిద్రపోతుంటారు, ఆ పైన సామాన్ పెట్టుంటారు, ఆ పక్కవాడు ఎవడో పక్కన తీసుకుని వెళ్ళిపోతారు. నా బ్యాగ్ పోయింది అనుకుంటారు, బాధపడుతుంటారు. కనుక ప్రయాణం ఉండేవారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త ఉండాలి. కొంతవరకు శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి ఆరోగ్యం మీద మరియు సంతానం మీద. ఈ రెండింటి మీద మాత్రం శ్రద్ధ ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా గ్రహించాలి. ఇక 2వ పాయింట్కి వస్తే 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 9వ తేదీ వేకుంజామున సూర్యోదయానికంటే ముందు 4 గంటల 8 నిమిషాలు టైం. మరొకసారి చెప్తాను. 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల 8 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా ప్రశాంత వదనంతో ఉంటారు. ప్రేమికులుగా ఉండేవారికి వారి ఆలోచనలు చాలా ద్విగుణీకృతం అవుతుంటాయి. వారి వేసేటువంటి అడుగులు, స్టెప్ బై స్టెప్ అడుగులు చాలా గట్టిగా ఉంటాయి. తొట్టుపాటు నడక ఉండదు, స్థిరమైన నడకగా ఉంటుంది. ఇక ప్రేమికులు కాకుండా ఉండేవారు ఉంటారు. దంపతులు కావచ్చు, మామూలు వారు కావచ్చు, వివాహం కానటువంటి వారు కూడా ఉంటారు కదా. అలాంటి వారికి కూడా వారు వేసేటి ప్రతి అడుగు కూడా అనుకూలంగా ఉంటుంది. రుణభారాన్ని తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు ఏదో కొలిక్కి వస్తుంటగా ఉంటాయి. చిన్నపాటి లోపల ఆరోగ్యంలో అంటే అనారోగ్యంలో సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలు చెక్ పడేలాగా మీరు చేసేటువంటి ఫలితాలు చాలా అనుకూలంగా వస్తాయి. మీరు చేసే కృషి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. డాక్టర్ల నుంచి మంచి నిర్ణయాలు వస్తుంటాయి. కొంత రుణభారం తగ్గించుకోవాలని చేసే ప్రయత్నంలో సఫలీకృతం ఉంటాయి. విజయ ధైర్యంతో వెళ్తుంటారు. అంతకుముందు మొండి ధైర్యం తెలియదు, ఇప్పుడు మొండి ధైర్యంతో పాటు విజయ ధైర్యం కూడా వస్తుంది. దీనికి తోడు ఏంటంటే రుణభారం తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నెక్స్ట్ శత్రుజయం కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వ్యాపార భాగస్వాములు కూడా వారి వారి నిర్ణయాలు వారి వారి మనోభావాలు హ్యాపీగా ఉంటాయి. 3వ తేదీ నుంచే దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా, కనుక అవి నవరాత్రులు జరుగుతాయి. 12వ తేదీ దసరా పర్వదినం ఉంది కనుక నేను డబ్బు సంపాదించడం కోసంగా నడుము బిగించండి అని చిన్న వీడియో పెట్టాను. సెప్టెంబర్ 22వ తేదీ అలాగే అక్టోబర్ 12వ తేదీన ప్రత్యేక సమయాల్లో ఒక నిధిని తయారు చేయండి అని చెప్పాను. ఇప్పుడు సెప్టెంబర్ 22 దాటిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే అక్టోబర్ 12వ తేదీ. ఆ రోజున విజయ ముహూర్తం ఉంటుంది. ఆ రోజున దసరా పండుగ శనివారం. ఆ విజయ ముహూర్త సమయంలో ఆ నిధిని సిద్ధపరచండి. ఏదైనా మీరు డబ్బు సంపాదించాలి, ఈ మాట 10 సార్లు కాదు 100 సార్లు చెప్తున్నాను ఫీల్ కండి. ఎంచేతనంటే రాబోయే రోజుల్లో మీకు డబ్బుతో అవసరాలు ఉంటాయి. పిల్లల చదువు కావచ్చు, మీ యొక్క ముఖ్య కార్యక్రమాలు కావచ్చు, ఇల్లు కొనుగోలు కావచ్చు, లేక ఇంకేదైనా వెహికల్ కొనుగోలు కావచ్చు, బంగారం కొనుగోలు కావచ్చు, అమ్మాయి వివాహం కావచ్చు, అబ్బాయి చదువులు కావచ్చు, ఏదైనా సరే కొంతవరకు డబ్బుని గతం కంటే అధికంగా ప్రేమిస్తూ పూజిస్తూ దాన్ని భద్రంగా దాచిపెడుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉందని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ 9వ తేదీన ఆ రోజు బుధవారం, ఆ రోజు మూలా నక్షత్ర పూజ ఉంటుంది. చేసుకునేవారు చక్కగా మూలా నక్షత్ర పూజా కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ పాయింట్ ఏమిటంటే 9వ తేదీ వేకుంజామున 4:08 ప్రారంభమై 9వ తేదీ ఫుల్ డే, 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం విసుగ్గానే ఉంటుంది, మొండి పడుతుంటుంది. చేసే కార్యక్రమాలు కొలిక్కి రావు, అనవసరంగా ఆగుతూ ఉంటాయి. ఒక్కోసారి మీ మీద మీకే కొంచెం వరకు విరక్తి భావం వస్తుంటుంది. ఈ విరక్తి భావం ఎందుకు వస్తుంటే మీలో ఒక లేజినెస్ బయలుదేరుతుంది. ఆ లేజినెస్ ఏమిటి అనేది మీరు గ్రహించలేకపోతారు. ఇంకోటి చెబితేనే ఓహో నాలో ఈ లేజినెస్ ఉందనే విషయాన్ని మీకు గోచరం అవుతుంది. కనుక ఒకరి చేత చెప్పించుకునే స్థాయి కాకుండా మీ అంతటా మీరే ఆలోచన చేసి కొంత ఆత్మావలోకనం చేసుకుని ఎక్కడ ఎలాంటి అంశాలలో ఆ సోమర్థనం ఉందో ఆ సోమర్థనాన్ని పక్కకి నెట్టే విధంగా ఉంచండి. ఇంచేదంటే 9వ తేదీ నుంచి గురు వక్రం ప్రారంభమవుతున్నాడు. శుభగ్రహకు మీ రాశిలో ప్రారంభమవుతాడు. ఆ తర్వాత మీకు ధనస్థానంలో ఉన్నటువంటి స్థితి కావచ్చు, సంతానస్థాన స్థితిగతులు కావచ్చు, ఇక అనేక రకమైన వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి కనుక వీటన్నిటిని కంబైన్ చేసుకుంటూ ఫలితాలు చెప్తున్నాం కనుక కొంతవరకు మీ లేజినెస్ని మీరు గుర్తించి లేజినెస్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే చక్కగా అనుకూలతలు వాటినవే ఒకదాని వెంట ఒకటి వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు. ఏది ఏమైనా గ్రహణం గురించి వర్రీ కావద్దు. డబ్బులు దాచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దసరా రోజున ఆ ముడుపు కట్టుకొని ఆ ముడుపుని గురించి ఫర్దర్గా డెవలప్మెంట్స్ రావడానికి 1 by 1 రావడానికి అవకాశాలంటూ వస్తాయి. ఇకపోతే వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ప్రత్యేక సమయాలు, కొన్ని వ్యతిరేక సమయాలున్నాయి. అవి ఎప్పుడెప్పుడో చెప్తాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 8వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి 9వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల వరకు జస్ట్ 24 hours. అది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టకూడదు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులు 9వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల దగ్గర నుంచి 10వ తేదీ గురువారం ఉదయం 5:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కనుక కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ కొంత ఎక్కడ తేడాలు లేకుండా గమనించాలి. ఇకపోతే మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 10 గంటల వరకు జస్ట్ 4 hours. తిరిగి 10వ తేదీ ఉదయం 5:15 నుంచి అర్ధరాత్రి వరకు, 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి 10వ తేదీ ఉదయం 5:15 నుంచి అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయంలో కొన్ని ముఖ్య కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ ఉంటే కొంత అనుకూలతలు వాటితరవే వస్తాయని విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ గ్రహణాల గురించి ఏమీ ఆందోళన చెందవద్దు. అది గ్రహణం వస్తుంది, గ్రహణం పోతుంది. యూట్యూబ్లో చెప్పేటువంటి కొంతమంది పండితులు చెప్పేటువంటి మాటలు విని చాలామంది భయభ్రాంతులు అవుతున్నట్టుగా నాకు కొంతమంది తెలియజేశారు. కానీ అక్కడ అంత సీన్ ఏమీ లేదు. అది తూతు మంత్రంగా వెళ్ళే గ్రహణం అయితే గ్రహణం చాలా పెద్దది. 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరభూమి ఉంటుంది. కనుక బీయింగ్ ఎ పంచాంగ రైటర్ హ్యావింగ్ 45 years ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగ రైటర్ని.
ఇక్కడ ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. ధైర్యంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభం.